వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే నలవెల విజయశ్రీ. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యజించి సమాజ అసమానతలను రూపుమాపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నలవెల విజయశ్రీ కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని సూళ్లూరుపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తాను శాసనసభ్యురాలిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది అంటే నాటి రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన చొరవే కారణమని ఆమె గుర్తు చేశారు. ప్రతి పౌరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సూళ్లూరుపేట టౌన్లో నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ స్ఫూర్తిదాయకమైన ఆయన చరిత్ర. ఎందుకంటే అణగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అణగాని వర్గాల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అలాగే అంటరానితనాన్ని కానీ ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని వర్గాలు కూడా ఈరోజు మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వచ్చి ఇవాళ డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ, ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలుగా కానీ నిలబడి ఆఖరికి స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయాన్ని అందరికీ కూడా తెలుసు. అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు అందరికీ కూడా నిలబడడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఒక మహిళగా కూడా మహిళగా శాసనసభ్యురాలిగా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో ముందుగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ఏరియాస్లోనే మనం అభివృద్ధి కూడా ఎక్కువగా చేస్తున్నాం. ఎందుకంటే ఊరికి ఎస్సీలు, ఎస్టీలు కూడా బాగా చదువుకుంటూ ముందుకు వస్తున్నారు. గతంలో లాగా అలాగే ఇళ్లలోనే ఉండిపోకుండా ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటున్నారు. ఇంకా కూడా కొంతవరకు ఇళ్లలోనే నిలిచిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా మేము వాళ్ళందరూ బయటికి తీసుకురావడానికి, అలాగే వాళ్ళకి అభివృద్ధి చేయడానికి కూడా మేమందరం కూడా కష్టపడి చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వర్ధంతి అనో లేకపోతే ఇలా నాయకులు వర్ధంతులు రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఇలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా